హలో మామ, ఈరోజు మనం మామిడి తోటలో ఉన్న ఫామ్ హౌస్ సైట్కి అయితే విజిట్ అవ్వబోతున్నాం. ఇదంతా చక్కటి మామిడి తోట అనమాట. ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఒక G+1 బిల్డింగ్ మన క్లయింట్ కట్టుకున్నారనమాట. ఇదంతా 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అండ్ బిల్డింగ్ కూడా చాలా అంటే చాలా లుకింగ్గా చాలా బాగుంది. మనం వచ్చేసి బిల్డింగ్కి ఎలక్ట్రీషియన్ అన్నమాట. ఆల్రెడీ 1 మంత్ బ్యాకే ఎలక్ట్రీషియన్ వర్క్ వైరింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మీకు చూపించేది మాత్రం వాచ్మెన్ రూమ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వాచ్మెన్ ఉంటున్నాడు. అండ్ ఇక్కడ బాల్కనీ, ఇక్కడ పార్కింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 3 నుంచి 4 కార్లు ఈ పార్కింగ్లో పెట్టుకోవచ్చు అనమాట. చాలా విశాలంగా ఉంటుంది. అండ్ ఇదే ఎంట్రెన్స్ అనమాట. ఇది వచ్చేసి ఎంట్రెన్స్. అండ్ ఇక్కడ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ అనమాట. అండ్ ఇక్కడ చాలా చేంజెస్ జరిగినాయి ఇందులో. ఇప్పుడు మేము ఆల్రెడీ ఏసీ పాయింట్ ఇక్కడ లోపల గుంజినాం అన్నమాట. చూడండి, ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఏసీ పాయింట్ పెట్టినాము, కానీ వీళ్ళు బెడ్ కబోర్డ్ వర్క్తో కొంచెం ముందుకు జరపడంతో ఆ ఏసీ అయితే మళ్ళీ చిప్పింగ్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మన బిహారికా షేర్, మన ఫ్రెండ్స్ ఎప్పుడైనా బాగా పలకరిస్తారు, బాగా మాట్లాడతారు. మన ఫ్రెండ్స్ బండల వర్క్ చేస్తారనమాట. అండ్ ఇది వచ్చేసి కిచెన్, చాలా బాగుంది ఇంటీరియర్ డిజైనింగ్ కూడా. అండ్ ఇది వచ్చేసి డూప్లెక్స్ విల్లా అనమాట. మనం ఇప్పుడు పైకి అయితే వెళ్ళి చూద్దాము. ప్రతి స్టెప్కి లైటింగ్ కూడా వస్తుందన్నమాట ఇక్కడ స్టెప్కి. అండ్ వీడే మన భానుగాడు, మా దోస్తుగాడు ఎలక్ట్రీషియన్, వీడు కూడా. అండ్ ఇది వచ్చేసి మెయిన్ హాల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది డీపీ వైరింగ్ అనమాట. మనం డీపీలో వైరింగ్ చేసాము. అండ్ ఈరోజు అండ్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్దాం. కబోర్డ్ వర్క్ వీళ్ళే అనమాట చేసేది. చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్లో కబోర్డ్ వర్క్ ఇంకా మొత్తం అయిపోయలేదు. కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను. అండ్ మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాము. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది డబుల్ బెడ్ అనమాట. కింద ఒకరు కూర్చోవచ్చు. చిల్డ్రన్స్కి అయితే చాలా బాగుంటుంది. కింద ఒక ఇద్దరు చిల్డ్రన్స్ ఉంటే కింద ఒకరు పైన ఒకరు పడుకోవచ్చు. చూడడానికి బాగుంది. లుకింగ్ వైజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇంకా బాగుంటుంది. ఈ స్టెప్స్ ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. పైకి వెళ్ళిన తర్వాత కూడా చాలా విశాలంగా ఉంది. దానిపైన బెడ్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ స్టెప్స్ కూడా దిగి చూడొచ్చు మనము. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ కూడా టైల్స్ అక్కడ గోడ పై వరకు వేసేసారు. చాలా బాగుంది డిజైనింగ్ కూడా, చాలా విశాలంగా ఉంది. అండ్ ఇక్కడ బాల్కనీలో ఆల్రెడీ ఈరోజు చాలా ఇబ్బంది పడ్డాము ఇక్కడ వైరింగ్ గుంజడానికి. అక్కడ పైప్ బ్లాక్ అయిపోయింది. మా ఫ్రెండ్ గారు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుండు దానికోసం. అండ్ ఇది బాల్కనీ లుక్ అనమాట. అండ్ చూడండి ఇంకా ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఆ వైరింగ్ పైప్ బ్లాక్ అయినందుకు. ఇప్పుడు మనం మీకైతే ఒక వ్యూ పాయింట్ చూపిస్తాను. పైకి బిల్డింగ్ పైనకి వెళ్ళిన తర్వాత మొత్తం మామిడి తోట లుక్ అయితే చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇదే మన టాప్ ఫ్లోర్ అనమాట. బిల్డింగ్ పైనకి వచ్చేసాము. అండ్ ఇక్కడ బిల్డింగ్ పైన కూడా నైట్ టైం కూర్చొని ఎంజాయ్ చేసేందుకు అక్కడ లైటింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వైరింగ్ కూడా మేము కంప్లీట్ చేసాము. చూడండి, అక్కడ ప్రతి వాల్కి ఒక్కొక్క లైట్ వస్తుంది అనమాట. ఎలివేషన్ లైట్ వస్తుంది. అండ్ చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మామిడి చెట్లు మాత్రం చిన్నగా ఉన్నాయి. ఇంకా ఒక 1 year 2 years అయిందంటే మాత్రం మొత్తం చాలా పెద్దగా అవుతుంది. ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వీళ్ళు ఈ బిల్డింగ్కి వచ్చేసి వాచ్మెన్లు అనమాట. వీళ్ళు పని చాలా బాగా చేస్తారు. ప్రతిదీ వీళ్ళ సొంత మిల్లులాగా చూసుకుంటారు. మామ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మామ. అందరూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఖచ్చితంగా మీ సబ్స్క్రైబ్ కోసం వెయిటింగ్ మామ.